హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే హైదరాబాద్ నుంచి లదాఖ్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే హైదరాబాద్ వెళ్తున్నా. ప్రజెంట్ నేను ఉన్నదైతే కాశ్మీర్లో. ఇక్కడ నుంచి బైక్ రైడ్ అయితే స్టార్ట్ అవుతున్నా. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్కమ్ టు ఇది ఏ ఊరు? చెనానే నర్సీ టనల్ వే లిమిటెడ్. ముందెవరైనా వచ్చి దయ్యాలు గీయాలు రాగల, పోయేదారులు ఏం కూలిపోదు కదా. ఇదైతే చెనానే టన్నల్ ఎన్ని కిలోమీటర్లు అయితే ఉందో చూద్దాం. నేను స్టార్టింగ్లో స్పీడోమీటర్ చూసిన, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదైతే 10 కిలోమీటర్లు ఉంది. ఆటోమేటిక్గా ఆన్ ఎందుకు అయింది కెమెరా? మొత్తం ఒక కొండ నుంచి మళ్ళీ దిగుతున్నాయి. ఇక్కడ మీకు సైడ్ ఆపి వ్యూ చూపిస్తా. ఎంత బాగుందో. అక్కడ ముందు చూడండి, మొత్తం టర్నింగ్స్. ఇక్కడ డ్రోన్ ఉంటే మాత్రం డ్రోన్ షాట్ మామూలుగా వచ్చేది కాదు. స్పీడ్ లిమిట్ 30. వాళ్ళు బోర్డులు పెట్టిన ప్రకారమే వెళ్ళాలి ఆల్మోస్ట్. ఎందుకంటే మళ్ళీ బండ్లు కంట్రోల్ కావని వాళ్ళు కరెక్ట్గా మెజర్మెంట్ చేసి చెప్తారు. ఇక్కడ 35. జమ్మూ 85 కిలోమీటర్స్ ఉంది నాకు ఇక్కడ నుంచి. జమ్మూ 85 కిలోమీటర్స్. 85 కిలోమీటర్స్ అంటే నాకు దగ్గర 2 గంటల కంటే ఎక్కువనే అవుతుంది అది. ఇక్కడ స్పీడ్ లిమిట్ 45. మళ్ళీ టర్నింగ్ దగ్గరికి రాగానే 40. ఇక్కడ 50 కొట్టవచ్చు. బట్ వాళ్ళు చెప్పిన ప్రకారమే ఇక్కడ 45. బండి స్కిడ్ అవుతుంది. 0 తిప్పుదాం అనుకున్నా నేనైతే. ఇక్కడ నుంచి మీకు కిందికి చూపిస్తా. కిందికి రావడానికి దారి ఇక్కడ నుంచి లేదు, కానీ అక్కడ నుంచి అట్లుంది. ఈ రోడ్ల మీద మినిమం 60 కొడుతున్నా. బండి స్కిడ్ అయితే మాత్రం కిందికే. కొంచెం రోడ్ కొంచెం మంచిగా వేసారు కాబట్టి ఫాస్ట్ వెళ్ళిపోతున్నాను. లేకపోతే నిన్న ఎట్లా వచ్చినా అంత ఘాట్ రోడ్లు, అంత డేంజర్గా. టైం అయితే మస్తు ఎక్కువ పట్టేది నిన్నట్లు ఎక్కువ ఉంటే. చూడ్డానికి వ్యూ ఎంత బాగుందో. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ వెళ్ళాలి తప్పదు. ఇప్పటి వరకు నేనైతే బండి మీద మొత్తం 4700 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసిన. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈరోజు ఎలాగన్నా ఒక 500 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. ఇదిగో మన రాజా. వ్యూ అయితే మస్తు ఉంది. ఎంత హైట్లో ఉందో చూడండి. పైనుంచి చూడడానికి మస్తు అనిపిస్తుంది వ్యూ అయితే. ఇక స్టార్ట్ అవుదాం. అదిరిపోతుంది వ్యూ అయితే. ఫొటోస్ తీసేటోళ్ళు లేరు, సెల్ఫీ తీద్దామన్నా ఇంట్రెస్ట్ లేదు. కొంచెం సిటీ లెక్క కనిపిస్తుంది కదా ఇక్కడ మొత్తం చుట్టుపక్కల చూస్తుంటే. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను మొత్తం జమ్మూకి దగ్గరలో ఉన్న అడవిలలో అయితే స్టార్ట్ అవుతున్నా. కొంచెం ముందుకు వెళ్ళి మీకు చూపిస్తా చూడండి. అక్కడైతే ఏముండవు, మొత్తం ఘాట్ రోడ్ల నుంచే వెళ్ళాలి. కొండలు ఎక్కాలి దిగాలి అవే ఉంటాయి, వేరే ఏముండవు. మీకు చూపిస్తా, ఆగండి. మళ్ళీ కొండలోకి వెళ్తున్నా నేను. ఇప్పుడు కొండలు ఎక్కాలి దిగాలి. మొత్తం బార్డర్ ఏరియా ఇది. భారతదేశం ఎక్కువ బార్డర్ ఏరియా. నేను ఈ ఫ్లైఓవర్ పైన నుంచి వచ్చి కిందికి దిగిన. ఈ ఫ్లైఓవర్ పైన నుంచి ఇప్పుడు ఈ అడవులలో ఏం దొరకదు, ఫుడ్ తినడానికి దొరకదు, ఏం దొరకదు. మొత్తం కొండలు ఎక్కాలి దిగాలి అంతే. నేను అక్కడ ఉన్న దగ్గర టిఫిన్ లేదంటే ఈ గుట్టలలో ఏం దొరుకుతలేదు. అందుకే ఇగో ఇక్కడ మ్యాగీ తింటున్నా. మ్యాగీ తినేసి ముందుకెళ్ళి ఏమన్నా తింటా. ముందుకు వెళ్తే అడవిలో ఏం దొరకదని ఇక్కడ మ్యాగీ, ఒక బ్రెడ్ తినేసి ఒక మూంగ్ దాల్ తినేసి వెళ్తున్నా. బండి స్టార్ట్ అయితే లేదు. ఇక్కడ ముందు ఇంకా అడవిలో ఏం దొరకదు, మొత్తం గుట్టలే ఉంటాయి. కొండలు ఎక్కాలి దిగాలి. కొండల దగ్గర ఉన్నాయని చలేస్తుంది. మధ్యాహ్నం పూట కూడా 11:30 అట్లా అవుతుంది టైము. కొండల దగ్గర అయితే చలేస్తుంది. నేను కొండ ఎక్కి మళ్ళీ ఒక కొండలు అయితే దిగుతున్నా. ముందు బస్సు వస్తుంది, చూసుకోవాలి. లేకపోతే బస్సు కింద నేను, నా పైన బస్సు. అంత డేంజర్గా తీసుకొస్తారు వీళ్ళైతే. అట్లా కనిపిస్తుంది కదా, కొండల మధ్యలో నుంచి రోడ్ వేసిర్రు. ఎవరైనా వస్తురా, టర్నింగ్లో లాంగ్ డిస్టెన్స్ తీసుకో.
ఓకే చూడండి ఎట్లా కనిపిస్తుందో. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఆ రూట్కే రావాలి మొత్తం ఫుల్ టర్నింగ్స్లా. ఇక్కడ డ్రైవింగ్ చేసేటోళ్ళు అయితే ఫుల్ కాన్సన్ట్రేషన్తో చేయాలి డ్రైవింగ్, లేకపోతే కొంచెం ఏదో ఆలోచించుకుంటా ఫోన్ మాట్లాడుకుంటా కాన్సన్ట్రేషన్ లేకపోతే మాత్రం ఇట్లా కిందికి వెళ్ళిపోతాం. కిందికి పోయిన వాళ్ళు ఇంకా మర్చిపోవడమే వాళ్ళని, అట్లున్నవి అంత హైట్, బతికే అవకాశం కూడా తక్కువనే. ఇక్కడ చూడండి టర్నింగ్ నుంచి ఇక్కడ నుంచి ఎవరో పడిపోయినట్టే ఉన్నారు, ఇక్కడ నుంచి మొత్తం పగిలిపోయినాయి, యాక్సిడెంట్ అయినాయి మొత్తం. ఎంత ఫాస్ట్ వచ్చి గుద్దేసిరు. అక్కడి నుంచి వీడియో తీస్తాం, మళ్ళీ ఇక్కడ నుంచి వీడియో తీస్తున్నా. మొత్తం ఈ ఫుల్ టర్నింగ్లల్లా ఫొటోస్ దిగుదామంటే ఎవరు ఫొటోస్ తీసేటోళ్ళే లేరు. ఇగో ఈ గుడ్ల గూబలు డేగలు ఇగో ఈ చెట్టు మీద ఉన్నాయి, ఎగురుతలేవు కదా, ఇగో కిందికి పోతున్నాయి, ఎగురుతున్నాయి చూడండి. మొత్తం ఎగురుతున్నాయి, ఏ టెన్షన్ లేకుండా ఎంత ప్రశాంతంగా ఉందో ఈ ప్లేస్ అయితే. మంచిగా అందుకే ఒక్కోసారి పొల్యూషన్ వదిలేసి ఇక్కడ ప్రశాంతంగా బతికేయాలనిపిస్తుంది. చూడండి ఒక్కటే ఇల్లు కొండ మధ్యలో గుట్టల, అక్కడ బతికేయాలి, పొల్యూషన్ లేదు ఏం లేదు, దొరికింది తినాలి, పండ్లు ఏది దొరికితే అది తినేయాలి, ఇక్కడే బతికేయాలి, హాయిగా ఉంటుంది. బా 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 ఏమన్నా కనిపిస్తుంది గ్రీనరీ చుట్టూ మొత్తం కొండల మధ్య. అక్కడి నుంచి ఒక రైల్వే ట్రాక్, అక్కడి నుంచి ఆ రైల్వే ట్రాక్ పైన నుంచి వెళ్తుంటే చూసే వ్యూ అద్దరిపోతుంది. కానీ మళ్ళీ నా రూట్ మ్యాప్ ఇగో ఇక్కడ తిరుగుకుంటా మళ్ళీ అదే రూట్కి రావాలి. ఇగో ఇక్కడ నుంచి అక్కడ చిన్నగా ఒక వైట్ లైన్ లాగా కనిపిస్తుంది చూడండి, ఇప్పుడు ఆ రూట్కి రావాలి నేనైతే. మొత్తం కొండలు పక్క నుంచే తీసిరు దారి అయితే. రైల్వే ట్రాక్ మీకు అక్కడెక్కడో పైనుంచి చూపించిన రైల్వే ట్రాక్ ఇదే, దీని కింది నుంచి వెళ్తుంది. ఎక్కడి నుంచి దీనిపై ఈ రైల్వే ట్రాక్ పైన నుంచి పోతుంటే కనిపించే వ్యూ ఇంకా వర్షాకాలంలో అయితే ఇంకా మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే వర్షాలు పడి మొత్తం పచ్చగా కనిపిస్తుంది కొండల పైన, అప్పుడు వాటర్ ఫ్లో కూడా కనిపిస్తుంది. ఒక పెద్ద వర్షం వస్తే మాత్రం ఈ పైన నుంచి పోతాయో నాకు తెలిసినంతవరకు ఆ ఇల్లు మునిగిపోతుంది అనుకుంటా కొంచెం పెద్ద వర్షం వస్తే. టర్నింగ్లోనే రోడ్ బాగాలేదు, ఏమైనా వస్తున్నాయా ముందు స్లోగా అందుకే స్లోగా రావాలి టర్నింగ్లలో ఎప్పుడన్నా. ఈ టర్నింగ్లలోనే రోడ్ బాగాలేదు, చిన్నగా ట్రాక్టర్ లోడ్ ఎక్కుతుందా, ముందుకెళ్ళిన తర్వాత అట్ట ముందు టైర్లు ముందుకు పోయిన తర్వాత కష్టంగా ఎక్కుతుంది అది. ఇక్కడైతే రోడ్ నది దారుణంగా ఉంది, ఎంత ఫాస్ట్ పోయినా ముందు స్పీడ్ బ్రేకర్ వస్తే ఆగాల్సిందే. కరెక్ట్ టర్నింగ్లోనే బాగాలేవు ఈ రోడ్స్ అయితే. అయ్యో టాటా కంపెనీ టిప్పర్, జమ్మూ అండ్ కాశ్మీర్ నెంబర్ ప్లేట్. కొంచెం ముందుకు వెళ్ళంగానే మళ్ళీ ఒక ఫుల్ టర్నింగ్ ఉంది, తిప్పు మళ్ళీ టర్నింగ్లోనే. ఈ రోడ్ బాగాలేదు ఒకటే. మంచిగా చెట్ల మధ్యల నుంచి వెళ్తుంటే ఎంత కూల్గా ఎంత సుఖంగా అనిపిస్తుంది. రోడ్సే బాగాలేవు. రామ్కోట్ మళ్ళీ అడవిలోకి వచ్చేసినాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేనైతే పార్ట్స్గా డివైడ్ చేసిన. ఇదైతే పార్ట్ 2, నేనైతే పార్ట్ 1 నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసేయండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ, బాయ్. మెయిన్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.